గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. మొన్న ఊరి ఘటనలో అమరులైనటువంటి వీర జవాన్లకి మొత్తం యావత్ దేశం నిన్న కన్నీటి వీడుకలు పలికింది. మొన్నటి ఘటనపై ప్రధాని నేతృత్వంలో ఉన్నత స్థాయి భేటీ జరిగింది. దీనికి ఏం చేయాలి, ఇప్పుడు కింగ్ కర్తవ్యం ఏంది అనేటువంటి అంశంపైన మొత్తం ప్రధానితో సహా మొత్తం సైనిక అధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్ని ఏకాకిం చేయాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఇట్లాంటి సంఘటనలను ఉపేక్షించలేదని చెప్పి మీటింగ్లో నిర్ణయించారు. ఆ వార్తని ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించి రేపు ఢిల్లీలో ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది. దానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతున్నారు. ఇటు చంద్రశేఖరరావు గారు, తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా తెలంగాణ కృష్ణానదిపై దిండి పాలమూరు ఎత్తిపోతల పథకాలతో జలచేవరం చేస్తుంది. వాటికి అనుమతి లేదు, అనుమతి లేకుండా ఎట్లా నిర్మిస్తారని చెప్పి ముందు నుంచి కూడా ఏపీ వాదిస్తుంది. కేంద్రానికి గతంలో కూడా ఫిర్యాదు చేసింది. అయితే రేపు నిర్వహించబోయేటువంటి ఈ మీటింగ్లో రెండు కూడా పాత ప్రాజెక్టులే, పైగా అక్కడ ఏపీఏ వాటకు మించి ఎక్కువ వాడుకుంటుందని చెప్పి, తర్వాత అయితే పోతిరెడ్డి పాడు ద్వారా వాడుకుంటున్నటువంటి జలచేవరాన్ని కూడా మనం చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న ఈ పరిశ్రమల మీద వేసినటువంటి సబ్ కమిటీ భేటీ అయింది. పెద్ద పరిశ్రమలకు అంటే మెగా పరిశ్రమలకు రాష్ట్రంలో పెద్దపీట వేయాలి, దాని ద్వారా ఎక్కువ ఉపాధి కలిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిశ్రమల కోసం రాయితీలు ప్రోత్సాహకాలు ఎక్కువ అందజేయాలని చెప్పి సబ్ కమిటీ నిర్ణయించింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఈ అమిత్ షా మొన్న 2 రోజుల క్రితం వరంగల్ సభలో చేసిన కామెంట్స్పై ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. అన్ని అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అస్థిరతని, తర్వాత మత సామరస్యం చెడగొట్టాలని చూస్తున్నాడు అమిత్ షా అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆ వార్త ఒకటి ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఇప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో నిజంగా తెలియదేంటి, మన రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులని ఏపీ అడ్డుకుని చేస్తున్న ప్రయత్నాలని మన రాష్ట్రం ఏ విధంగా ఛేదిస్తుంది, ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనతున్నారు. దుర్గాప్రసాద్ గారు, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఆల్రెడీ ఈ డిండి ఎత్తిపోతల, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి చాలా రోజు చర్చ కూడా జరుగుతుంది. కేంద్ర లెటర్ కూడా రాశారు. ఇప్పుడైతే డైరెక్ట్ ఇద్దరు సీఎంలు కూర్చుంటే పరిష్కారం అవుతుంది చాలాసార్లు మీరు కూడా అన్నట్టున్నారు. ఈరోజు ఎఫెక్స్ కౌన్సిల్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరే, అభ్యంతరాలు చెప్పిన మాట వాస్తవం, కానీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎఫెక్స్ కౌన్సిల్ కూర్చుంది. సుప్రీంకోర్టులో ఎందుకు ఆ తీర్పు వచ్చిందంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, రైట్ కెనాల్ కింద ఉండేవాళ్ళు, మళ్ళీ లెఫ్ట్ కెనాల్ కింద ఇటు నందిగామ ఈ ఏరియాలో ఉండేవాళ్ళు, రైతు సంఘాల వాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినారు. మాకు రేపు రాబోయే రోజుల్లో లోయర్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఈ విభజన చట్టం ప్రకారం చేసుకోకపోతే మాకు నీళ్లు రాకో ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు పోయారు. వాళ్ళు కోర్టు ఫస్ట్ ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోము. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోతే ఎలాంటి ఇది ఇవ్వలేదు, 2 రాష్ట్రాలు కూర్చొని చేసేటట్లేదు. ఇది ఎట్లా అయిందంటే సుప్రీంకోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చి ఎఫెక్స్ కౌన్సిల్ ఒకటి ఉంది కాబట్టి ఎఫెక్స్ కౌన్సిల్ కింద కూర్చొని సెట్ చేసుకోండి అని చెప్పింది. దానికి ఈ రాజకీయాలు పోయటం అంత అవసరం లేదు. దీనికి నేను ఒకటే, ఈ ఎఫెక్స్ కౌన్సిల్ కానీ నీటి వివాదాలు కానీ ఈ చర్చలు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే మాట్లాడాలి. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే దీన్ని ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ వాళ్ళు మాట్లాడితే తెలంగాణకే అనేది చూడొద్దు. ఇవాళ వాస్తవంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఏం పెట్టినారు, ప్రాజెక్టులది కానీ ఉన్నటువంటి ఇక్కడ 9-10 షెడ్యూల్ కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఈనాడు విభజన చట్టంలో ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోమని చెప్పినారు. పరిష్కరించుకోవడానికి విధి విధానాలు కూడా చెప్పినారు. అదేవిధంగా ఇలా వాటర్కి వచ్చేసరికి ఇరిగేషన్ ప్రాజెక్టులలో మనకు పైన ఉన్నటువంటి వాటర్ రావడం కోసం 2 రాష్ట్రాలకు ఎఫెక్స్ కమిటీ వేసినారు, అటు గోదావరి జలాలకు కానీ కృష్ణా జలాలకు కానీ. ఇవాళ జరగబోయేది కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే ఇది మన డిండిది కానీ, ఈ 2 కూడా అక్కడ రైతాంగం కోరుకున్న ప్రకారం వాళ్ళ రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుంటున్నారు. నేనేమన్నా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలని కోరాలి మనం ఖచ్చితంగా. మనకి శ్రీశైలంలో కానీ మనకు అసలు కృష్ణా నుంచి రావాల్సిన 299 టీఎంసీలు మనం వాడుకోవట్లా. ప్రభుత్వం చెప్పేదాంతో మేము కూడా ఏకీభిస్తున్నాం, మనం వాడుకోవాలి. కానీ ఇక్కడ మనకు అసలు వచ్చే వాటా ఎంత, ఇవాళ మనం ఎంత కోరుకుంటున్నాం. ఇవాళ మనం అప్పర్ స్ట్రీమ్లో ఉన్నామని చెప్పి లోయర్ స్ట్రీమ్ వాళ్ళని ఇది చేయటం కాదు కదా. ఇవాళ మనం అదే ఇబ్బంది పడ్డాం కదా. సమైక్య రాష్ట్రంలో కూడా ఇవాళ ఏమి ఇబ్బంది పడ్డాం. కర్ణాటకలో ఇదే ఆల్మట్టి మీద 519 నుంచి 24కు పోతుంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న మనం అందరం గగ్గోలు పెట్టినాం, మమ్మల్ని కాపాడండి, ఎట్లా మీరు అన్ని వాడుకుంటే మీరు అన్ని కట్టుకుంటూ వస్తే మా పరిస్థితి ఏందని. ఇవాళ సేమ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిందంటున్నారు వాళ్ళు. మీరు పైన తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటే మా రైతుల పరిస్థితి ఏందని అక్కడ ప్రభుత్వం అడుగుతా ఉంది, అక్కడ రైతాంగం కూడా అడుగుతున్నారు మా పరిస్థితి ఏందని.
నేనేమన్నంటే పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఈ రెండు కూడా విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరిగేషన్ పాత ప్రాజెక్టులు అంటే సమైక్య రాష్ట్రంలో డిండికేమో మామూలు సర్వే చేయమని ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి వచ్చేసరికి జూరాల నుంచి 70 TMCలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ ఒక డిజైన్కి వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? అనుమానాలకు తావిచ్చింది. ఇవాళ 120 TMCలు శ్రీశైలం నుంచి ఎస్ వైబిలిటీ లేదు, ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచే తీసుకోవాలన్నాం. ఏకీభవిస్తున్నాం మేము కూడా, శ్రీశైలం నుంచే తీసుకో. 120 కాదు 150 TMCలు తీసుకో. తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తుంటే మేము ఎందుకు వద్దంటాం? కానీ ఒక చట్ట పద్ధతిలో కింద దిగువ రాష్ట్రం ఉంది, కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి ఎన్ని టీఎంసీ అలా సీజన్లుగా ఎన్ని టీఎంసీలు వాడుకుంటారు, ఒక విధి విధానం తప్పేం లేదు. ఇవాళ ఎఫెక్స్ కమిటీ ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చొని క్లియర్ కట్ గా మీరు ఇంత వాడుకోండి, మేము ఇంత వాడుకుంటాం, మా సీజన్ లో వాటర్ అవసరం ఉన్నప్పుడు మాకు ఇవ్వండి, మీరు వాడుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇదే వాటర్ విషయంలో దేవినేని ఉమా గారు హరీష్ రావు గారికి ఫోన్ చేసి నీళ్లు చుక్క దొరకవు, కొనుక్కున్నా కూడా దొరకవు, 300 మెగావాట్లు మేము ఇస్తాం, అక్కడ నీళ్లు విద్యుత్ ఉత్పత్తి చేయొద్దు శ్రీశైలంలో అని చెప్తే వీళ్ళు ఆగినారండి. అంటే 300 మెగావాట్లు ఇస్తారని తప్పు, ఇది ఆన్ రికార్డు ఉంది. 300 మెగావాట్లు ఇస్తామంటే తీసుకోవాలి. హరీష్ రావు గారు మాట్లాడతాను మళ్ళీ ఫోన్ కూడా ఎత్తలేదు. ఇది నేను ఏమంటే ప్రాజెక్టులు, రైతులు, నీళ్లు ఆ విధంగా చూడాలి కానీ రాజకీయం తెలంగాణ ఆంధ్ర వాదనగా చూస్తే ఇది పరిష్కారం కాదు. దుర్గాప్రసాద్ గారు రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడాలని అనుకుంటూనే తెలంగాణ హక్కుల కంటే ఆంధ్ర హక్కుల్ని ఎక్కువ గుర్తు చేస్తున్నట్టు కనబడతాం. ఎందుకంటే చాలా కాలంగా కృష్ణాలో కానీ గోదావరిలో కానీ మనకు రావాల్సినటువంటి నీటి వాటాని మనం అనేక సందర్భాల్లో అవి పాలకులు ఎవరైనా వినియోగించుకోలేదన్నది సజీవ సాక్ష్యం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం, ఎందుకంటే స్వపరిపాలన వస్తే తప్ప ఆ ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదన్నది మనకు సమైక్య పాలనలో తేలిపోయి ఉన్నాం. ఎందుకంటే మనం మైనారిటీలో ఉన్నాం, వాళ్ళు మెజార్టీలో ఉన్నారు. మందబలంతో వాళ్ళకు ఉండేటువంటి అనేక బలాలతో ఈ ప్రాంత ప్రజల్ని అనేక సందర్భాల్లో ఈ ఆకాంక్షలను అంచివేసి ఇక్కడ రైతులకు రావాల్సినటువంటి నీళ్లు అందించినటువంటి పరిస్థితి మా కళ్ళ ముందుంది. అందుకే మేము ఏమంటున్నామంటే ఇలా ఆంధ్రాకి సంబంధించినటువంటి హయ్యర్ రిపేర్ లోయర్ రిపేరియన్ రైట్స్ అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి మన హయ్యర్ రిపేరియన్ రైట్స్ను ఏం గౌరవించి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందుకు పోయింది. అలొకేషన్ లేకని ఆంధ్రనివా కానీ చాలా ప్రాజెక్టులు చర్చ పెడితే దాదాపుగా 10 పైన ప్రాజెక్టులు కింద కృష్ణ కింద కట్టింది. ఎవరి ఆమోదంతో కట్టినరు అంటే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి. కాబట్టి ఇలా అపెక్స్ కౌన్సిల్ అనేటువంటి విషయంలో ఇలా అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం కూడా సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. డెఫినెట్గా ఈ జలాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావాలి. ఆంధ్ర రైతులైనా తెలంగాణ రైతులైనా అందరూ ఒకటే అనేటువంటి పద్ధతిలో ఇలా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇందులో కొన్ని విధి విధానాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. ఇక్కడే తెలంగాణ సమాజంలో డిండి పాలమూరుకు సంబంధించి ఇది పాత ప్రాజెక్టు అంటే కేవలం సర్వే కోసమే ఇచ్చినమనేటువంటి పార్టీలు ఇక రేపు అక్కడే మా చంద్రబాబు నాయుడు ఏ వాదన పెడతాడో ఇక్కడనే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పాలమూరు డిండికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేకుంటే ఈ మిగతా ప్రాజెక్టుల విషయం ఇలా పట్టిసీమను కట్టుకున్నారు, పోలవరంలో భాగమని చెప్తా ఉన్నారు. పోలవరంలో భాగమని వాళ్ళు చెప్తే మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. ఇవ్వాలి గోదావరికి సంబంధించిన డైవర్ట్కి మనకి ఇచ్చినటువంటి కృష్ణాలో కూడా మన వాటా కంపెన్సేట్ చేయమని ఇలా తెలంగాణ ప్రభుత్వం అడగబోతా ఉన్నది. అలాగే పోతిరెడ్డిపాడుకు సంబంధించి మనకు 70-72 TMCలు ఇలా డ్రా చేసుకుంటూ లెక్కలేం చూపిస్తున్నారు. 20-25 TMCల కంటే మేము ఎక్కువ డ్రా చేయడం లేదనేటువంటి పద్ధతులు విద్యుత్ వినియోగానికి సంబంధించి కూడా గతంలో ఇట్లే జరిగింది. మొత్తం విద్యుత్ వినియోగం ఎక్కువ తీసుకుపోయి లెక్కలేమో తక్కువ చూపి తెలంగాణ ప్రజలు నోలు ముగించేటువంటి పని చేశారు. కాబట్టి ఈ అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను స్పష్టంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా గతంలో ఉన్నవే, విభజన చట్టాన్ని మేము ఎక్కడ కూడా ఉల్లంఘించాలి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను మాకు అనుమతించాలనేటువంటి పద్ధతులు తెలంగాణ ప్రభుత్వం ప్రజెంట్ చేస్తుంది. మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి నీటి బొట్టును ప్రభుత్వం వాడుకొని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కృష్ణా నదిలో గోదావరి నది మీద పంచాయతీ లేదు, ఎక్సెస్ వాటర్ అవైలబిలిటీ వాటర్ ఉంది కాబట్టి గోదావరి నది మీద గొడవలు లేవు మనకు పెద్దగా. అదేవిధంగా కృష్ణా నదిలో అనుకున్న స్థాయిలో వాటర్ రావట్లేదు కాబట్టి సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది పాలమూరు రంగారెడ్డి కొత్త పథకం కాదు, కొత్త ప్రాజెక్టు కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు. దాని మీద ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండోది డిండి కూడా కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు,
పాత ప్రాజెక్టే, కాకుంటే మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సమస్యలు కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. కాకుంటే ఇప్పుడు ఈ వర్షాలు తక్కువ పడడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సమస్యలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుందో అది మానేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ప్రతి నీటి బొట్టుకును వాడుకొని ఉపయోగించేటటువంటి పద్ధతిలో పనిచేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళకి అధికారం ఇచ్చిన ప్రజలు కాబట్టి మీరు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్రతో ఎట్లయితే ఒప్పందం చేసుకున్నారో అట్లా కాకుండా, అంటే వాళ్ళకి లాభం మనకు నష్టమయ్యే పద్ధతిలో వాళ్ళు చేసుకున్నట్టు ఇక్కడ చేసుకోకుండా మనకు లాభం అయ్యే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుంటాం. వాళ్ళకి లాభం మనకు నష్టమైందా? అంతే కదా. ఫడ్నవీస్ కోసం చేసుకొచ్చిన పని కదా అది. ఫడ్నవీస్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒక ఎకరం కూడా మునగనియని చెప్పి చేసిన పోరాటానికి సపోర్ట్ చేసి కేసీఆర్ గారు సంతకం పెట్టి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నేనేమంటున్నానంటే తెలంగాణ నీటి చుక్క 299 టీఎంసీలు కాదు, కృష్ణానదిలో మనకు ఎక్సెస్ వాటర్ రావాలని చెప్పి మన ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ చేసింది. ముందు వాటాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాటాలు కరెక్ట్ కాదు. మన వాటాను పూర్తి స్థాయిలో తేల్చుకోవాలి ఈ సమావేశంలోనే. అదేవిధంగా మనకు వచ్చేటటువంటి ప్రతి నీటి బొట్టును వాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి ప్రాజెక్టును కట్టడానికి ప్రభుత్వం ముందుకు పోవాలి అని మాత్రమే కాంగ్రెస్ పార్టీ కోరుతాం. సంగప్ప గారు, మేమనేది ఏంటంటే ఎఫెక్ట్స్ కౌన్సిల్లో ఇటు ఆంధ్రాకి తెలంగాణకి ఏమేమి వాటాలు వస్తున్నాయో దాని ప్రకారం మీరు రీడిజైన్లు చేసుకోండి. ఇప్పుడు ఇవాళ ఆంధ్ర రైతాంగానికి ఎందుకు అనుమానం వచ్చింది? మీరు రీడిజైన్లో ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి మార్చిండ్రు, ప్లస్ దాంట్లో కూడా కొంత ఎక్స్టెన్షన్ చేసిండ్రు డిండి కూడా. కాబట్టి దీని మీద వాళ్ళకి అపోహ వచ్చింది. శ్రీశైలం నుంచి తీసుకున్నారు కాబట్టి మాకు వచ్చే వాటా తగ్గుతుంది. నేను అట్లా కాకుండా మేమేమంటున్నాం అంటే ఎఫెక్ట్స్ కౌన్సిల్లో కూర్చొని తెలుగు రాష్ట్రాలకు రెండు కూడా ఎంత వాటర్ డ్రా అవుతుందో దాంట్లో శ్రీశైలం మనకు వచ్చేటువంటి ఆల్మెట్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఎంత డ్రా అవుతుందో అందులో వాటాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఏంది, మొన్న ఆల్రెడీ బ్రిజెస్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం చెప్పినారు, కర్ణాటక ఏమంటుంది 3 రాష్ట్రాలుగా చూడాలా, ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర లాగా చూడాలని. కానీ మనం అట్లా కాదు, 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి 4 రాష్ట్రాలు ఫేస్ చేసుకుంటే మనకు కొంత వాటా ఎక్కువ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి ఎఫెక్ట్స్ కమిటీలో మాట్లాడుకొని దీన్నే మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పైన ఇంటర్ స్టేట్స్తో ఉన్నటువంటి ఆ లింక్ కూడా అది కూడా మాట్లాడుకొని మనం వాటాలు ఎక్కువ సాధించాలి అక్కడ పైనుంచి. ఇక్కడ ఉన్న వాటాల్లో కొట్లాడుకోవటం కాదు, ఐక్యంగా వాటాలు పైనుంచి వచ్చేటువంటి వాటర్, కర్ణాటక నుంచి వచ్చేటువంటి వాటర్ శాతం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కర్ణాటక డైరెక్ట్ చెప్పింది మేము 3 రాష్ట్రాలకి పంచుతాం, వీళ్ళు లేదు అప్పుడెప్పుడో బ్రిజేష్లో చెప్పినారు తప్పదు అని. మనం అట్లా కాదు, మనం కూడా డిమాండ్ పెట్టాలి, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా ఉండి కొట్లాడాలి. ఎంతసేపటికి నీటి వివాదాన్ని ఒక తెలంగాణ వాదంగా ఆంధ్రవాదంగా చూస్తామని టీఆర్ఎస్ పార్టీ చూస్తే మటుకు అది కుదరని పని. మేము అట్లా అనుకోవట్లా, ఆంధ్ర తెలంగాణ లాగా చూస్తా. తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇప్పుడు దేవిప్రసాద్ గారు అంటుండు ఇదేదో ఆంధ్ర రైతుల కోసం కాదు, అదే లోయర్ స్ట్రీమ్ లో మనం ఉన్న ఇదే వాదన ఉంటుంది మాది. దుర్గాప్రసాద్ గారు గుర్తించాలి తెలంగాణ ప్రభుత్వం అంటే కేవలం మీరు ఆంధ్ర ప్రతినిధిగా మాట్లాడతారు. మీరు పార్టీ ఏమైనా వాయిస్ వినిపిస్తే చంద్రబాబు నాయుడు ఏ వాయిస్ వినిపిస్తారు? నేను చెప్పేది చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి సిద్ధిరెడ్డి గారు వచ్చారు. సిద్ధిరెడ్డి గారు, రేపు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు, తర్వాత ఇరిగేషన్ అధికారులు పాల్గొంటున్నారు. సో 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చాలా రోజుల నుంచి చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ నడుస్తుంది. సో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవచ్చా? మెయిన్ కృష్ణ అయినప్పటికీ రేపటికే అపెక్స్ కౌన్సిల్ యొక్క ఎజెండా ఒక 5 పాయింట్ ఎజెండా ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుంది. కాబట్టి ఈసారి పరిష్కారం కావాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయ దానికంటే మించిందేం లేదు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎవరు కదా మాట్లాడేది, ఎవరు లేదు కదా. కాబట్టి ఎజెండా ప్రాపర్గా ఉంది కాబట్టి టెక్నికల్ డీటెయిల్స్ తోటి పూర్తిగా వెళ్ళడానికి 2 ముఖ్యమంత్రులు సన్నద్ధమైనారు. కాబట్టి ఈసారైనా పూర్తి స్థాయిలో ఏమైనా సందేహాలు, లేకపోతే ప్రాజెక్టులు గతంలో స్టార్ట్ చేశారా, కొత్తగా వీలు పెట్టారా, రీడిజైన్ల వల్ల ఆంధ్రప్రదేశ్కో మరో రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా, ఇవన్నీ అంశాల మీద కూలంకషంగా చర్చ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత పరిష్కారం రావాలని కూడా కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే కాకపోతే ఇది ఏ దిశగా ఉండబోతుందనే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక బాణం వేసేసారు. ఏంటంటే ఆడ నిపుణుల కమిటీ ఏదైతే వేసిందో కేంద్ర జలవనరుల శాఖ, దాంట్లో 2-3 ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ తోటి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో రకంగా అనుబంధం ఉండి తటస్థంగా ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మార్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క ఇంటిగ్రిటీని మనం క్వశ్చన్ చేసుకుంటా పోతే దానికి అంతుండదు. కానీ గతంలో ఉన్నట్టు కొంతమంది ఆఫీసర్లు అక్కడక్కడ కొంత అనుమానాస్పదంగానో లేకపోతే కొన్ని గవర్నమెంట్స్ కంటే న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జిలనే ప్రభావితం చేసే స్థాయికి ప్రభుత్వాలు నాయకులు వచ్చినారని చెప్పేసి కామెంట్లు ఉన్న తర్వాత
కోర్టులలోనే నిన్న మనం ఒక చూసాం, నాగజాద్ రెడ్డి గారు ఇచ్చిన పిటిషన్ మీద నవీన్ రావు అంటే నాట్ బిఫోర్ మీ ఉంటుంది, అంటే నేను ఇది నేను వాదించలేను, లేకపోతే దీన్ని నేను జడ్జ్ చేయలేని విషయంలో కోర్టులోనే అట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం కోరడం తప్పేం లేదని చెప్పేసి నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ పలానా వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులని వీళ్ళు తటస్థంగా ఉండరని, ఎవరికొకరికి పక్షపాతంగా ముందే వివరిస్తారని చెప్పేసి మనం అనుకోలేం. ఇది ఒక సందిగ్ధ. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రి గారి స్థాయిలో కన్సిడర్ చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లీన్గా ఉండాలంటే ఇట్లాంటి విషయాలలో ఇంపార్షియల్ ఉన్నట్టు కనపడాలంటే అట్లీస్ట్ శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు ఇవాళ అధికారుల మీద సొమోటగా, ఎందుకంటే మనకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పక్షపాతం చూపిస్తే మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షలను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అనుమానం ఇవాళ వాళ్ళు చేసిందా చేయలేదంటే వాటికి ఉన్నటువంటి అనుబంధంతో ఇద్దరిని మార్చాలి. మనం ఏమంటున్నాం, తెలంగాణ వాళ్ళని పెట్టాలని కూడా అడుగుతలేము. తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పెట్టండి. ఎందుకంటే ఆ ప్రాజెక్టులను ఇక్కడి నుంచి 5 అక్కడి నుంచి 5 పోయి ప్రతి ప్రాజెక్టును కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ నీటికి సంబంధించినటువంటి ట్యాగింగ్ జరుగుతూ ఉంది. మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎవరి నీటి వాటాను ఎంత ఉంది, ఎవరు వినియోగించుకుంటున్నారనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి లెక్కలు కూడా ఇవ్వాలి. టెలిమెట్రీ విధానం పెట్టాలనేది కూడా మనం అందుకే, ఎందుకంటే పోతిరెడ్డి బాబు దగ్గర ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతారు, ఇంకో దగ్గర ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతా ఉన్నారు. తీసుకుపోయే దగ్గర వాళ్ళు చూపించేటువంటి లెక్కలు అక్కడ ఉండేటువంటి అధికారులు తక్కువ రాసి గేజ్ అంతా కూడా ఎక్కువగా డ్రా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటివి అన్నీ ఉండాలంటే ఒక తటస్థమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వివాదాలు రాకుండా మళ్ళీ 2 ప్రాంతాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ఇటువంటి పరిష్కారం చూపిస్తుంది తప్ప లేకుండా ఒక ప్రాంతానికి సంబంధించి నష్టం జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రభుత్వం అడగబోతా ఉంది. ఓకే రైట్. ఇంకోటి నెక్స్ట్ టాపిక్ దానికి వెళ్తాం. దేవప్రసాద్ గారు, దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందంటున్నారు. ఆల్రెడీ అన్ని జిల్లాల అధికారుల సర్దుబాటు కూడా జరిగినట్టుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే అధికారుల సర్దుబాటు కూడా పూర్తి స్థాయిలో అయిందా అంటున్నారు. కానీ అంటే ఒకటి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గత 2 నెలలుగా ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక వేగవంతమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి మౌలిక స్వరూపం ఎట్లా ఉండాలనేటువంటి ఒక నిర్మాణం జరుగుతాం. ఒక అనుభవం ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కొంత విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఎందుకంటే మనకు రాష్ట్రాలు విడిపోయినా కానీ కొన్ని సమస్యలు, రకరకాల సమస్యలు వచ్చినాయి. అటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం గుర్తించిన ఏంటంటే మొత్తం 27 ఒకవేళ ప్రాతిపాదిక జిల్లాలు రేపు ఫైనల్ అయితే 27 జిల్లాలకు సంబంధించినటువంటి 60,000 మంది ఉద్యోగులు హెడ్ క్వార్టర్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. దీనికి కేవలం 40,000, 45,000, 49,000 ఉన్నారు. 11,000 మందిని కూడా వెంటనే రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభించాలనేటువంటి అంశాలు కూడా చేశారు. అలాగే అధికారులకు సంబంధించినటువంటి నియామకాలు ఇప్పుడు వెంటనే మనకు 11 వరకు కొన్ని ప్రమోషన్లు అన్నీ కూడా వేగవంతం చేయాలి. 3 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రమోషన్ అంటే ఒక క్యాడర్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఉంటే సంవత్సరానికి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికి కూడా అవసరమైనటువంటి ఇచ్చి మొత్తంగా కూడా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సన్నద్ధం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వాటి పరిష్కరించుకునేటువంటి మార్గం హై లెవెల్లో ఉన్నటువంటి జిల్లాల విభజనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదనేటటువంటి విషయాన్ని కూడా మేము ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పినాం, బయట కూడా చెప్తున్నాం. వాళ్ళేం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు. దీంట్లో 2 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వానికి కోరాం మేము గతంలో. ఒకటి, చట్టాల పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, రెండోది ఆర్థిక పరంగా వచ్చేటటువంటి సమస్యలు ఏమున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి దేవిప్రసాద్ గారు చెప్పినట్టు స్టాఫ్ మనం ఎంతవరకు పెట్టుకోగలం, అసలు ఇది మీరు ఇప్పుడు 27 జిల్లాలు వైబిలిటీ ఉందా, అవసరం ఉందా, అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితి ఉందా, ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పినాం. రెండోది షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయి, 72 షెడ్యూల్ మండలాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ పరిపాలనా సౌలభ్యం కోసం దానికి సంబంధించిన ట్రైబల్ జిల్లాలను ఏర్పాటు చేస్తారా, దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరాం. వాళ్ళ నుంచి ఏ స్పందన లేదు, వాళ్ళు గుడ్డిగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 371D ఉంది. ఇప్పుడు మనకు నిన్ననే దేవిప్రసాద్ గారు ఈ సమస్యను కొంత పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఉద్యోగులను మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? వీడికి 371D ప్రకారం మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. ఇప్పుడు 5th జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలని 6th జోన్లో తీసుకొచ్చి జిల్లాల కింద పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం రేపు ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, చట్ట ప్రకారం ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని దాన్ని లీగల్గా ఎట్లా మనం ప్రొసీడ్ అవుతాం అనేటటువంటి ఒక స్పష్టత ఉండాలనుకుంటున్నాం. కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాం, శాస్త్రీయంగా జిల్లాల మీద ముందుకు పోకుంటే ఇన్ని జిల్లాలు అవసరమా అని అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులే 3 జిల్లాలు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు కొత్తగా. అంటే అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ 100 జిల్లాలు కావాలని అడుగుతారు జనాలు.
నేను మాజీ దయచేసి మంత్రులు, కాంగ్రెస్ అడుగుతున్నాను. మీ ఎందుకు అడిగారు? వాళ్ళ నాయకులు ప్రజల కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి అడుగుతారు, అంతే. జిల్లాలు కావాలని అడుగుతారు. ప్రభుత్వం- ప్లస్ శాస్త్రీయంగా దానికి గైడ్ లైన్స్ పెట్టమంటున్నాం మీరు. రైట్. జనాభా ప్రాతిపదిక తీసుకున్నారా, డిస్ట్రిక్ట్ దుర్గాప్రసాద్ గారు. తీసుకున్నారా? ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి ఇక ఏమున్నది, అది ఎవరి మీద వర్షంలో ఇక పోసినట్టున్నది, ఏం చెప్పుకోవాలి కానీ. దుర్గాప్రసాద్ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? జిల్లాలు చేయటం మంచిదే కానీ ఈ ప్రభుత్వం జిల్లాలు అశాస్త్రీయంగా చేసింది. మొత్తం జిల్లాలు చేసిన విధానమే తప్పుంది. వీళ్ళు ఒక శాస్త్రీయ పద్ధతి ఒక పద్ధతి పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. ఎవరో వ్యక్తులు అడిగినని ఒక 2 జిల్లాలు ఇచ్చిండ్రు. అడగని చోట అవసరం లేదు. 27లో 2 చోట్లనే ఇబ్బంది వచ్చింది, అక్కడ 2 చోట్ల తప్ప మిగతా 2 చోట్ల అందరూ హ్యాపీగా వీళ్ళు ఉంటారు. అనుకుంటున్నారు జిల్లాలు బ్రహ్మాండంగా చేసినామని. ప్రజల రియాక్షన్ ఇప్పుడు తెలియదు, 2019లో తెలుస్తుంది. రైట్. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇవాళ నేను అంటే వేరే దేవిప్రసాద్ గారికి ఎట్లుందంటే నవ్వుతున్నారా, ఏముందిలే వీళ్ళని కాదు. ఇవాళ మీరు- శాస్త్రీయం అనే పదము ఆ. తెలుగుదేశం పార్టీ ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నదనే దానికి ఆనందం కలుగుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చేసిన పనులన్నీ తమ పాలనలో అశాస్త్రీయమైన పనులు కాబట్టి శాస్త్రీయమైన మాండలిక పనులు వ్యవస్థ చాలా కాలం తీసుకొచ్చింది తర్వాత తెలుగుదేశం పార్టీ. రోజు నుంచి మాట్లాడితే మాకు ఆనందం అనిపిస్తుంది. మాండలిక వ్యవస్థ తీసుకొచ్చింది మేమండి. మండలాలు ఎంత ఏమన్నారు? మండలాల వ్యవస్థ అడిగి చేసిండ్రా? వచ్చింది, వచ్చినాక అందరూ స్వాగతించిండ్రు. ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ కోసం మండలాలు చూడండి, 30 నుంచి 40 వేలు అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎక్కడో ఒక్కడ ఒక 10% మండలాలు ఇంక్రీజ్ అయినాయి తప్ప మేము చేసినప్పుడు మాండలిక వ్యవస్థలో అట్లే ఉంది. ఇవాళ మీరు జిల్లాలు ఏం చేసినారండి? 5 లక్షలు ఒక జిల్లా ఉంటే 12 లక్షలు ఒక జిల్లా ఉంటుందా? ఏం పద్ధతేనా ఇది? మీరు ఏ శాస్త్రీయంగా ఎట్లా చేశారు? ఇవాళ ఇంకోటండి, మీరు ఇవాళ ప్రమోషన్లు ఇచ్చుకోండి, మంచిదే. ఉద్యోగస్తులకు మీకు చాలా సంతోషంగా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే జిల్లాలు అయిన సందర్భంగా వాళ్ళ మిత్రులంతా కూడా ఇవాళ ప్రమోషన్స్ చెప్పాం కదా, ఇవాళ ఏది 4 years 5 years ప్రమోషన్ వచ్చాయి కూడా 2 సంవత్సరాలు తగ్గించారు. దాంట్లో మీరు తగ్గించుకోండి, అధికారులు నియమించుకోండి. కానీ ఒక ప్రణాళిక లేకుండా, ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా ఉత్తగానే ఆదరబాదర 27 జిల్లాలు అవసరం అండి. జనాభా ఎంత ఉంది? తెలంగాణ జనాభా ఎంత ఉంది? జిల్లాల ప్రాతిపదిక అవసరం ఉన్న కాడ చేయాలి. అదే ప్రజలు కోరుకునే కాడ వీళ్ళు ఈ జిల్లాలు చేసింది పూర్తిగా నేను మాట్లాడింది. ఇవాళ ఈ జిల్లాలు చేసింది కేవలం కూడా రాజకీయ నేపథ్యంలో చేసినారు. వీళ్ళు రాజకీయంగా ఎక్కడెక్కడైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దాంట్లో వేసి ఎందుకు అక్కడేదో వాళ్ళ పెత్తనం ఆ జిల్లాకే పరిమితం కావాలని మీరు ఆలోచించారు. ఒక లీడర్ ఎదిగిన తర్వాత ఆ జిల్లా కాదు, 4 జిల్లాలు కాదు, 10 జిల్లాల్లో కూడా లీడరే ఉంటాడు. లీడర్ రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదుగుతారు కదా. ఎదుగుతారు కదా. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ 2 జిల్లాలు 3 జిల్లాల్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఒక జిల్లాలో పడేసి మొత్తం రాజకీయ కోణంలో చేశారు. వీళ్ళు ఖచ్చితంగా రేపు జిల్లాల్లో దెబ్బతినబోతున్నారు. శ్రీధర్ గారు మాట్లాడతారు. శ్రీధర్ గారు, ఇప్పటికీ ఈ విషయం మీద చాలాసార్లు చర్చించినాం. శాస్త్రీయం అశాస్త్రీయం ఏ స్త్రీయమైనా కానీ అది ముందుకెళ్ళిపోయింది చాలా దూరం. ఇప్పుడు ప్రభుత్వం ఆల్మోస్ట్ ఇంకా డిసైడ్ అయిపోయి దసరా రోజు మేము స్టార్ట్ చేస్తామనేటువంటి ఒక ఆలోచన విధానానికి వచ్చింది. అదొక్కటే ఇక్కడ మీకు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మేము చూడాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు, ఇంకా 2 ఆల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈ లోపలనే ప్రజల అభ్యంతరాలు సూచనలు సలహాల కోసము ఆన్లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇవి క్రోడీకరించకుండానే ఈ అభ్యంతరాలు ఏవి కూడా ఓపెన్ డొమైన్లో పెట్టకుండానే లేకపోతే వాటిని సలహా సూచనలు స్వీకరించకుండానే పూర్తి స్థాయిలో ఒక నిశ్చయానికి వచ్చేసినట్టుంది. ప్రాసెస్ కోసం మేము చేస్తాం కానీ మిగతా పనులు మేము చేసేది మాత్రం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఎవరు ఎక్కడ ఎస్పీ ఉండాలా, ఎవరు ఎక్కడ కలెక్టర్ ఉండాలా, ఆ రకమైనటువంటి కూర్పు కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి నాయకులు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అంటే ప్రజల అభిప్రాయాలకు ఎక్కడ కూడా వార్తలు అంటే ఎక్కడ ఎవరు ఉండాలి అనే విషయంలో గవర్నమెంట్కి ప్రజలు చెప్పరు. కానీ ఏ జిల్లాలు ఉంటాయి, ఏ జిల్లాలు ఉన్నాయి విషయంలో కొంత సందిగ్ధత ఉంది కదా. దాంట్లో క్లారిటీ లేకుండా ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు వరంగల్ విషయంలోనే హన్మకొండ కాదు అని చెప్పేసి గట్టిగా వరంగల్ విభజించకూడదని చెప్పిన తర్వాత వరంగల్ 2 అని చెప్పేసి మడికొండని లేకపోతే మరొకటి అని చెప్పేసి ఇక్కడ అనవసరమైన తంతు నడిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా అసలు జిల్లాల సంఖ్య మీద కొంతమేరకి అభ్యంతరాలు ఉన్నాయి. 27 నిజంగానే అవసరమా, లేకపోతే ఏదైతే మీరు ముందు జనాభా ప్రాతిపదిక చెప్పినారో చాలా జిల్లాల్లో అక్కడ 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, మన దగ్గర 40 ఆ రకంగా చెప్పినప్పుడు ఇక్కడ హైదరాబాద్ని మినహాయిస్తే కనీసం మిగతా వాటిలో మెజారిటీ సంఖ్యలో యూనిఫామిటీ ఉండే దాంట్లో కూడా ఎవరేషన్స్ ఉన్నాయి. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ యొక్క వైఖరి ఎట్లుందంటే ఏమైనా కానీ మేము అనుకుని తీసుకొని ముందుకెళ్ళిపోతాం అని ఆలోచన ఉంటారు. అట్లీస్ట్ ప్రజల యొక్క అభ్యంతరాలు సూచన సలహాలు వస్తున్నాయో వాటిని ఓపెన్ డొమైన్లో పెట్టి, నేను చాలాసార్లు చెప్పాను, కామనాలిటీ ఉన్న వాటిని డిక్లేర్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకుందామని చెప్పి చెప్తే కొద్దిగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలు గౌరవించినట్టు అవుతుంది. ఇప్పుడు దీని మీద చాలా కాలంగా కసరత్తు జరుగుతా ఉంది. కసరత్తు జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం కూడా జరిగి వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు కూడా తీసుకున్న తర్వాత ఆన్లైన్లో ఇవాళ వేలాది మంది రకరకాల ఏ ఒక్క సూచన కూడా పరిగణలోకి అన్ని మీరు ఒకటే సూచన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది, మేము ఇచ్చినాం, ఏం
సూచనలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా? మీరు చెప్పిన సూచన ఏంటి? జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన మీరు సూచనలు చేయలేదనేది మీరు అంటే సూచనలు చేయలేదని అర్థం. మీరు చేసిన సూచనలు స్వీకరించడం అంటే ఇలా ఆన్లైన్ లో మీరు ఎక్కడి నుంచి అయినా ఏ గ్రామం నుంచి అయినా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఫైల్ చేయాలి అని అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి కంప్లైంట్ ఫైల్ చేసింది. మళ్ళీ అఖిలపక్ష సమావేశం పెట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత క్రోడీకరించిన తర్వాత అవసరమైతే 2 సార్లు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాం. మండలాలకు సంబంధించిన మార్పులు జరగవచ్చు, ఇలా రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి మార్పులు జరగవచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి మార్పులు జరగవచ్చు. ఇంకా నోటిఫికేషన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది మనం ప్రాసెస్ లో ఉన్నాం. ఇంకో శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు ప్రభుత్వం రేపు అక్టోబర్ దసరా 11 నుంచి మనం జిల్లాలు ప్రారంభించాలని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆ డెడ్ లైన్ కు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. రేపు ఇందులో మార్పు వస్తే ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకుపోయేది ఏం లేదు. ఒక జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులే అక్కడ ఇలా సర్దుబాటు అన్నారు వీళ్ళు. ఇంతవరకు లేదు. ముఖ్యమంత్రి ఆల్రెడీ 11వ తారీఖు ప్రకటించమని చెప్పినారు. ఆల్రెడీ మీరు జిల్లాలకు సంబంధించిన నేను డైరెక్ట్ చెప్తున్నాను, నిజంగా చేస్తున్నారా? జిల్లాలకు సంబంధించినటువంటి మీరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటువంటి కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు కానీ కార్యాలయాలు కానీ ఆల్రెడీ చూస్తే మీరు ఏ జిల్లాలు కేవలం ప్రజలు చూస్తానికి ప్రతిపక్షాన్ని ఒక మీటింగ్ పిలిచారు వాళ్ళు. మీరు మొదటి నుంచి కూడా మీ సిస్టమ్ అదే కదా. ఇప్పుడు సంగప్ప గారు, దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మేము ఏమంటున్నాం అంటే డెఫినెట్ గా ఇది ప్రాసెస్ లో ఉంది. రేపు మీరు ఏమేమి చెప్పారో మన అఖిలపక్ష సమావేశంలో వచ్చినటువంటి ఆన్లైన్ కు సంబంధించినటువంటి అనేక కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన ఆకాంక్ష ఏంది, ప్రభుత్వ ఆకాంక్ష ఏంది, రేపు తేడుదలం అయిపోతుంది. తేడుదలం అయిపోయినాక జిల్లాలకు సంబంధించినటువంటి వర్క్ జరగబోతా ఉంది. 11 నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ముందస్తు చర్యగా అన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు 27 జిల్లా మీరు చెప్పేది 27 జిల్లాలు ఎక్కువైనా అన్నారు. 26 వద్దంటున్నారా? ఏమి ఉండాలి, ఏం తీసారండి? 27 చేస్తారా, 30 చేస్తారా, 35 చేస్తారా? ప్రభుత్వం ఎవరు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రజలు కోరుకున్నట్టే చేస్తున్నాం అని చెప్పి దేవిప్రసాద్ గారు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తున్నది. మరి జనగామ ప్రజలంతా కోరుకుంటున్నారు, ఎందుకు చేయట్లేదు? ఒక్క నిమిషం, సిరిసిల్ల ప్రజలు ఎందుకు చేయట్లేదు? దాదాపు ఇప్పుడు 90 రోజులుగా 3 నెలలుగా వరుస పెట్టి రోజు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళని గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారు, అటు సిరిసిల్లాలో కానీ ఇటు జనగామలో కానీ. అక్కడేమో జిల్లాలు చేస్తామని స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే జనగామ జిల్లాగా చేస్తానని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా సిరిసిల్లాలో జిల్లా చేస్తామని అక్కడ హోప్ క్రియేట్ చేశారు ప్రజలకు. దాని నుంచి వాళ్ళ ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. జనగామ వయబిలిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వరంగల్కు 50 కిలోమీటర్లు ఉన్నది, సిద్దిపేటకు 50 కిలోమీటర్లు ఉన్నది, ఇటు యాదాద్రికి కూడా దాదాపు 34-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పక్కనే మనం 32 కిలోమీటర్లకు పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు జనాభా ప్రాతిపదిక తీసుకున్నారా, డిస్టెన్స్ ప్రాతిపదిక తీసుకున్నారా, చట్టాలని పరిగణనలోకి పెట్టుకున్నారా, ఏ పద్ధతిలో చేశారు? 371 ఇదే పడ్డం కాదా? ఇప్పుడు జనగామ 5వ షెడ్యూల్లో ఉన్నామండి. నేను కొంత క్లారిటీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జనగామ నుంచి కానీ వరంగల్ జోన్ 5 లో ఉంది, మెదక్ జిల్లా జోన్ 6 లో ఉంది. ఒకవేళ చెరియాల, మద్దూరు ఒకవేళ అనివార్యంగా సిద్దిపేట జిల్లాలో అవి వస్తే రేపు ఈ జోనల్ బార్డర్ క్రాస్ అయినటువంటి సందర్భంలో ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇది కేవలం టెంటేటివ్ అలొకేషన్ గా మాత్రమే చేస్తా ఉన్నది. కాబట్టి ఇది చట్టాలకి ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం లేదు, కోర్టులకు పోయినా స్టేలు వచ్చేటువంటి అవకాశం లేదు. జోనల్ వ్యవస్థ తీసేస్తానని చెప్పినారు కదండి. జోనల్ వ్యవస్థ తీసేస్తే ఫ్యూచర్ లో ఉండేటువంటి జోనల్ వ్యవస్థ తీసేసే ముందు జోనల్ వ్యవస్థ ఎవరికేం న్యాయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇదే అయితే ఇవాళ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. అసమానతలు వివక్షలు లేకుండా జోనల్ వ్యవస్థ వచ్చిందని మీరు ఒప్పుకుంటే ఈ జోన్ల వ్యవస్థలో ఎన్ని అసమానతలు వివక్షలు జరిగినాయి దాని మీద చర్చ చేద్దాం. ఇవాళ ఆదిలాబాద్కు సంబంధించి మేము ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించి ఏం చెప్తున్నాం అంటే ఇవాళ మీరు జోనల్ వ్యవస్థ వల్ల అసమానతలు పోయినాయి, రేపు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇవాళ 40-42 మండలాలు ఉన్నటువంటి ఆదిలాబాద్ లో ఇవాళ కేవలం ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఒక గోండు కానీ ఒక కులం కానీ ఆదిలాబాద్ సంబంధించినటువంటి స్థానికులకు కేవలం మండల స్థాయిలో కూడా ఉద్యోగాలు లేవు. ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు.
వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి అడ్రస్ చేస్తారు, సమాధానం చెప్తారు. ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? డిఫరెంట్ గా జిల్లా స్థాయిలో నియామకాలు జరగాలంటున్నాం, జిల్లా స్థాయి యువకులకు న్యాయం జరగాలంటున్నాం, జిల్లా స్థాయి నుంచి బయటకు పోవాలంటున్నాం. తెలుగుదేశం పరిస్థితి అది. ఎప్పుడు కుడికాలు వారాలి, ఎడమకాలు పెట్టాలి. నాగార్జున సాగర్ కింద అట్లే మాట్లాడతారు కాదు. ఇప్పుడు జోనల్ వ్యవస్థలో ఒకవేళ మీరు రద్దు చేస్తామని చెప్పేసి ఏకపక్షంగా మాట్లాడితే న్యాయపరమైన విధాలు వస్తాయి. ఎస్, గతంలో జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి అభ్యంతరాలు, జోనల్ వ్యవస్థ ద్వారా నష్టపోయినటువంటి సబ్సెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎస్టీస్ అనగానే మెజారిటీ లంబాడాలకే న్యాయం జరిగిందని చెప్పి, గోండులకు మిగతా కోయ జాతిలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అప్లిఫ్మెంట్ జరగలేదని చెప్పేసి, అంటే ప్రతి దగ్గర కొన్ని ఖచ్చితమైనటువంటి అభ్యంతరాలు సాక్ష్యాలు ఉన్నాయి. అంటే నిజంగా కూడా జరగలేదని ఏం లేదు. కాబట్టి దాన్ని సమీక్షించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ మేజర్ ఇష్యూస్, ఎస్పెషల్లీ జోనల్ విధానాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తామనో లేకపోతే మరొక విషయాలు తీసుకున్నప్పుడు ఆల్ పార్టీస్ యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలని నా ఉద్దేశం. అందుకనే మేము ఆల్ పార్టీ మీటింగ్లో మా అభిప్రాయాలు చెప్పినప్పుడు ఈ జోనల్ విధానం మీద ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాం. దీన్ని సమీక్షించాలా, న్యాయ విధానాలు వస్తే రేపు పొద్దున ఎదుర్కొనే ప్రభుత్వం సిద్ధంగా ఉండాలనే విషయం చెప్పాను. ఒకటి నేను చాలాసేపు మాట్లాడాను, అందరూ నేను పంచాయతీ పెట్టుకున్నాను. ఐ ఓన్లీ పుట్ ఫార్వర్డ్ మై ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే దీని మీద వాదోపవాదాలు కాకుండా గవర్నమెంట్ హ్యాస్ గాన్ ఫార్వర్డ్ టు అన్ ఎక్స్టెంట్ వేర్. కాబట్టి ఒకటే ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే మేజర్ అభ్యంతరాలు తర్వాత మేజర్ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే అవి ఎక్సెప్షనల్గా కనబడుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనగామ జిల్లా కావచ్చు, లేకపోతే మీరు అనుకున్న జోనల్ విధానం కావచ్చు, లేకపోతే వరంగల్ జిల్లా కావచ్చు. ఇట్లాంటి వాటిని కొంత పరిగణనకు తీసుకొని ఒక ఫైనల్ రూప్ ఇచ్చే ముందు కొంత బ్రీదింగ్ టైం అయినా కానీ ప్రతిపక్షాలకు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవకాశం ఇవ్వాలి. ఒకటి ఇంతకు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా గురించి ఇప్పుడు చాలా డిమాండ్ అవుతుంది అన్నమాట. సిరిసిల్ల జిల్లా ఫస్ట్ టైం వార్తల్లో రాగానే సీఎం కొడుకుకి ఇస్తున్నారు అన్నారు. ఇప్పుడేమో మీరే ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు గమనించాలి, మీరే సీఎం కొడుకుకి ఇస్తున్నారు, అల్లుడికి ఇస్తున్నారు మీరే కదా. ఆ జిల్లాలో ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు ఆ సీఎం కొడుకే అక్కడ జిల్లా చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ ను పెంచి ఎక్కడికో తీసుకెళ్ళి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవాళ మీరు అక్కడ ప్రజలు కోరుతున్న పద్ధతిలోనే కనుక మీరు చేస్తూ ఉంటే, ప్రజలు కోరుతున్నారు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను నేను. మీరు ప్రజలు కోరుతున్నట్టు చేస్తున్నామని చెప్తున్నారు. రెండో మాట కూడా చెప్పారు దేవిప్రసాద్ గారు, ఇప్పుడు టెంటేటివ్ అలొకేట్ చేస్తున్నాం అంటున్నారు. రేపు టెంటేటివ్ అంటే లీగల్ సమస్య వస్తే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా? అంటే ఇది పిచ్చి పని కాదా? ఇది అశాస్త్రీయం కాదా? ఉద్యోగులు కాదు, ఖచ్చితంగా షేర్ ఆదంటారు. అనేటటువంటిది రాజ్యాంగంలో ఉన్నది. దయచేసి దాన్ని గుడ్డిగా ఓవర్ చేయలేరు మీరు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంత నేను ఒక్క నిమిషం చెప్పినాక నువ్వు ఎన్నని చెప్పు. ఇప్పుడు ఏమైందంటే దీనికి సంబంధించినటువంటి జిల్లాలు చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలు చేసినప్పుడు కోర్టులకు పోయినప్పుడు ఏంటంటే యాక్ట్ ప్రకారమే జిల్లాల విభజన చేస్తున్నారు, యాక్ట్ లో ఉండేటువంటిది. కాబట్టి ఇప్పుడు యాక్ట్నే మార్చాలనేటువంటి కొత్త డిమాండ్ ని ఇలా పార్టీలు పెడతా ఉన్నాయి. ఎందుకు పెడతా ఉన్నాయంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని. కాబట్టి దీనికి లీగల్ పరమైనటువంటి ఎటువంటి ఇబ్బంది జిల్లాలు చేయడానికి రాష్ట్రానికి లేదు. రేపు జోన్లకు సంబంధించినటువంటి సమస్య ఒకటి పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి జోన్లది ఓన్లీ ఉద్యోగులకు సంబంధించి, నీ బౌండరీలకు సంబంధించి, దానికి సంబంధించి లేదు. ఉద్యోగులకు సంబంధించిన ఎట్లా సమస్య పరిష్కారం కావాలి, అందరు ఉద్యోగులు చర్చ జరుగుతా ఉంది. ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకించారు జోనల్ వ్యవస్థ. ఎప్పుడు మొండి వాదించిన వాళ్ళు ఉంటారు కొందరు, దాని ప్రకారం పోదామా? ఇక నేను కూడా ఉద్యోగిని రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినోని, ఇంజనీర్ని, నేను జోనల్ వ్యవస్థలో వచ్చినోని. కాబట్టి నేనేమంటున్నానంటే దాని మీద ఇంకా ఆలోచన దశలోనే ఉంది ప్రభుత్వం, కానీ దాని మీద ఇంకా స్పష్టత లేదు ప్రభుత్వానికి. జిల్లాల ఏర్పాటులో అంటే కసరత్తు కాదు, ఆల్రెడీ మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చాం కదా, ఒకటి బయటకి ఇచ్చాం కదా. ఇది ఏమన్నా కొద్ది మార్పులతో చేస్తామని చెప్పి డిక్లేర్ చేసాం. దాన్ని కొద్దిగా మార్పులతో కాదు, ఒకటి వైపు ఏమో డెడ్ లైన్ పెట్టినాం. ఇంకా 12 రోజులు 15 రోజులు ఉన్నది మనకు. 7వ తారీఖు నుంచి ఆ ఎగ్జిస్టెన్స్లో ఆ జిల్లాలకు పైసలు కూడా కేటాయించేసినాం మనం ఆల్రెడీ. జిల్లాకు 1 కోటో 2 కోట్ల చొప్పున ఇచ్చేసి పని మొదలు పెట్టండి అని. ఆడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఖాళీ చేయించి ఆ బిల్డింగ్లు తీసుకోవడం కూడా మొదలైంది. 250 హాస్టల్ ఇస్తే దాంట్లో దాదాపు 160 తీసుకొచ్చి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఖాళీ చేసి జిల్లా కలెక్టర్ రోడ్డు మీద ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వానికే ఒక స్పష్టత లేకుండా ప్రజల ఆకాంక్షలు ఏమేమి ఉన్నాయని గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. వాటి ప్రకారమే ముందుకు పోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నోటిఫికేషన్ అయిపోయినాక
మొత్తంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే జిల్లాలు ఏర్పాటు అవుతుంది. ఏదో మొండిగా బుల్డోజ్ చేయాలనేటువంటి అంశం ప్రభుత్వానికి లేదు. నాయక్ గారు, దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అప్లై చెప్పేందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్.